సింపుల్గా చేసుకునే మోతీచూర్ లడ్డు అండి. 1 కప్పు శనగపిండి తీసుకోవాలి, స్పూను ఉప్పు తీసుకోవాలి, 1/2 స్పూన్ ఉప్పు తీసుకోవాలి. వీటిని మిక్సింగ్ చేసి తగినంత వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచి కలుపుకోవాలి, ఇలా లేకుండా కలుపుకోవాలి. జారు కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని జారు కలుపుకోవాలి. ఇలా రావాలి, ఇలా వచ్చింది. ఇప్పుడు వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తాగిన తర్వాత నెయ్యి వేడైందంటే నీటిలో ఇట్లా బిస్కెట్ లాగా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక తీసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇలా తీసుకోవాలి. 2 వైపు ఫ్రై కావాలని తీసుకోవాలి. రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని కొంచెం సేపు ప్యాన్ కింద పెట్టి చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్ వేసుకోవాలి. వీటిని చిన్న పౌడర్లాగా చేసుకోవాలి. పౌడర్లాగా చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా పొడి పొడిలాగా చేసుకొని ఇప్పుడు మనం పాకం తయారు చేసుకోవాలి. 1/2 కప్పు పంచదార తీసుకోవాలి, 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. తీగ పాకం వచ్చిందాక మంచిగా మనం ఆ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా యాలకులు కూడా వేసుకోవాలి. చిటికెడు అంటే కలర్ వేసుకోవాలి. మంచిగా మోతీచూర్ అంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోండి. ఇట్లా పాకం వచ్చాక తీసేసి ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. స్పూన్ వేసుకొని కలుపుకొని చల్లారాక ఉండలు కట్టేసుకోవడమే. మోతీచూర్ రెడీ. 10 నిమిషాలు తయారైపోతుందండి. తీసేయండి. ఇలా తయారు చేసుకున్న చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఇలా తయారు చేసుకున్నాక ఇట్లా చల్లారిన తర్వాత ఇలా చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలా చుట్టుకోవాలని అంతే తయారైపోయింది. ఇలా ఏదో ఒక డెకరేషన్ చేసుకొని మంచిగా
ఆ, టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ. జ్యూసీగా సూపర్గా ఉన్నాయండి. చూసారా ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలా తయారు చేసుకొని సూపర్గా ఉన్నాయండి. సూపర్గా ఉన్నాయి. ఈజీగా 10 నిమిషాల్లో మోతీచూర్ లడ్డు రెడీ.